నమస్కారం శ్రావ్య టీవీ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణపై కేఆర్ఎంబీ నేడు కీలక సమావేశం. వరంగల్ ప్రీతి ఆత్మహత్య కేసు నిందితుడు సైఫ్ ర్యాగింగ్ చేయడం నిజమే అని తేల్చిన కమిటీ. ఫిబ్రవరి 9 నుండి 19 వరకు హైదరాబాద్ బుక్ ఫేర్. ప్రతి ఏడాది మాదిరిగానే ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహణ. ఇండోనేషియాను కుదిపివేసిన భారీ భూకంపం. తలౌడ్ ద్వీపంలో 6.7 తీవ్రతతో నమోదు. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై హైదరాబాద్లో కేసు. నా కెరీర్ నాశనం చేస్తానని బెదిరించాడు. లలిత్ మోదీపై బౌలర్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు. భారత్ వేదికగా తొలిసారి యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సెషన్. మొట్టమొదటిసారిగా అధ్యక్షతతో పాటు ఆతిథ్యమివ్వనున్న ఇండియా. సంగారెడ్డిలోని సైన్స్ ఫేర్ ను ప్రారంభించిన కలెక్టర్. విద్యార్థుల ఆలోచన శక్తికి ప్రయోగాలు పదును పెడతాయన్న కలెక్టర్. పి గన్నవరం నియోజకవర్గం టీడీపీ ముఖ్య నాయకుల సమావేశం. స్థానికులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్. విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత. డిమాండ్లు నెరవేర్చాలంటూ టీచర్లు ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే, పి గన్నవరం నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకుల సమావేశం. స్థానికులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ టీడీపీ టికెట్ స్థానికులకే ఇవ్వాలని పి గన్నవరం నియోజకవర్గ ఎస్సీసెల్ గుమ్మడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొండాడ నాగమణి, ఎస్సీసెల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారు ఏది ఆదేశం ఇస్తే ఆదేశం ప్రకారం వెళ్తున్నాం. అలాగే జిల్లా పరిషత్ ఆదేశం ప్రకారం కూడా మేము ముందుకు వెళ్తున్నామండి. మన చేత మాకు ఈ తెలుగుదేశం పార్టీ స్థానికంగా ఇవ్వాలని అధిష్టానంగా కోరుతున్నామండి. ఇవ్వని రోజునే సంగారెడ్డిలో నేటి నుండి 3 రోజుల పాటు నిర్వహించనున్న విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు జిల్లా కలెక్టర్ క్రాంతి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిన్ననాటి పాఠశాల స్మృతులను గుర్తు చేసుకున్నారు. విద్యార్థుల చదువు బట్టి కంప్యూటర్ ద్వారా కాకుండా విషయాలను చదివి అర్థం చేసుకోవాలన్నారు. కాగా ఈ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలో జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పాల్గొన్నారన్నారు. ఈ ప్రదర్శనలు 10వ తేదీలో ముగియనున్నాయి. So, ఇటువంటి ఎగ్జిబిషన్స్ అనేవి ఎంతో ఇంపార్టెంట్ అండ్ పార్టిసిపేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దీంతో మీకు ఒక క్యూరియాసిటీ అనేది డెవలప్ అవుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎడ్యుకేషన్. ఇది మనము నోట్స్ కానీ చెప్పింది రాసుకొని బైహార్ట్ కొట్టడం కానీ ఇవన్నీ చేస్తే మనకు సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది ఉండదు. కాబట్టి ఆల్ స్టూడెంట్స్ always try to understand what is being taught in the textbooks, question and have doubts as to why certain thing is happening in a certain way. So ఈ విధంగా మీరు ఒక క్యూరియాసిటీతో ఆలోచిస్తే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అండ్ మీ కాన్సెప్ట్స్ స్ట్రాంగ్ ఉంటాయి అండ్ మీ ఫ్యూచర్ లో కూడా దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ అడ్వాన్సింగ్ నేషన్. కాబట్టి యాజ్ చిల్డ్రన్ యు ఆర్ ద ఫ్యూచర్ సిటిజన్స్. Your services are very much required for our society, for our country. పుస్తక ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తే హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ తేదీలు వచ్చేశాయి. ఈ ఏడాది 36వ బుక్ ఫేర్ ఫిబ్రవరి 9 నుండి 19 వరకు జరగనుంది. ఈ మేరకు బుక్ ఫేర్ కమిటీ సోమవారం ప్రకటించింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎన్టీఆర్ స్టేడియం వేదికగా దీన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు కార్యవర్గ సభ్యులు నిర్ణయించారు. బుక్ ఫేర్ ఆఫీసులో అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అధ్యక్షతన సోమవారం కార్యవర్గం సమావేశం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై హైదరాబాద్ లో కేసు నమోదైంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ గురించి అసత్య వ్యాఖ్యలు చేశారంటూ మల్లు రవి బేగం బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నారాయణ స్వామిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్ మరణానికి కారణం సోనియా గాంధీ, చంద్రబాబేనని నారాయణ స్వామి ఇటీవల షర్మిల కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను మల్లు రవి తప్పుబట్టారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. మీ వ్యాపారాల్లో అంతగా లాభాలు రావట్లేదా?
దీనికి కారణం మీ వ్యాపారం గురించి ఎవ్వరికీ తెలియకపోవడం. అయితే మీకోసం శ్రావ్య యాప్, శ్రావ్య న్యూస్ మీ వ్యాపారాన్ని అందరికీ తెలిసేలా తక్కువ ఖర్చుతో ప్రకటనలు చేసుకునే అవకాశం ఇస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మా నంబర్స్ కి కాల్ చేసేయండి. 9703555529, 9689209689. వెల్కమ్ బ్యాక్. భారత్ వేదికగా మరో కీలకమైన అంతర్జాతీయ సమావేశం ఖరారైంది. తొలిసారిగా యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సెషన్ ను భారత్ ఈ ఏడాది అధ్యక్షత వహించడంతో పాటు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఏడాది జూలై 21 నుండి 31 వరకు న్యూఢిల్లీ వేదికగా ఈ సెషన్ జరగనుంది. యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధిగా వ్యవహరిస్తున్న విశాల్ శర్మ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఐపీఎల్ తొలి సీజన్ లో తాను ఢిల్లీకి ఆడాలని భావిస్తున్నట్లు టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ జట్టులోనే కొనసాగాలంటూ ఐపీఎల్ బాస్ లలిత్ మోదీ బెదిరించారంటూ ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశారు. బెంగళూరు చాలా దూరమని, అక్కడ ఆహారం కూడా తనకు సరిపడదని వద్దనుకున్నట్లు వివరించారు. ఇండోనేషియాను కుదిపివేసిన భారీ భూకంపం. తలౌడ్ ద్వీపంలో 6.7 తీవ్రతతో నమోదు. ఇటీవల తరచూ సంభవిస్తున్న భూకంపాలతో అతలాకుతలమవుతున్న ఇండోనేషియాను భూకంపం మరోసారి కుదిపివేసింది. టలౌడ్ ద్వీపంలో ఉదయం 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ కారణంగా సంభవించిన ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. జాతీయ భూకంప కేంద్రం ఎన్సీఎస్ ప్రకారం భూకంపం భూమి ఉపరితలానికి 80 కిలోమీటర్ల లోతులో సంభవించింది. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో టీచర్లు విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్దకు భారీగా చేరుకున్నారు. బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక్కసారిగా టీచర్లు భారీ సంఖ్యలో రావడంతో పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి నగరంలోని వివిధ ప్రాంతాలకు తరలించే క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణ అంశంపై మంగళవారం కేఆర్ఎంబీ కీలక సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ, ఏపీకి చెందిన అధికారులతో కేఆర్ఎంబీ ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీతో చర్చించి ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ అధికారులు ప్రాజెక్టు కుడి కాలువ నుండి నీటిని విడుదల చేయడానికి వారం రోజులుగా ప్రయత్నిస్తుండగా సిఆర్పీఎఫ్ బలగాలు అడ్డుపడుతున్నాయి. వరంగల్ ప్రీతి ఆత్మహత్య కేసు నిందితుడు సైఫ్ ఫ్లాగింగ్ చేయడం నిజమే అని తేల్చిన కమిటీ. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల కేఎంసీ పీజీ విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసును నిందితుడు సైఫ్ పై వచ్చిన ఆరోపణలు నిజమేనని ర్యాగింగ్ నిరోధక కమిటీ తేల్చి చెప్పింది. సైఫ్ పై విధించిన సస్పెన్షన్ కాలం మార్చి 3తో ముగియనున్న నేపథ్యంలో నిషేధాన్ని మరో 97 రోజులు పొడిగించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణపై కేఆర్ఎంబీ నేడు కీలక సమావేశం. వరంగల్ ప్రీతి ఆత్మహత్య కేసు నిందితుడు సైఫ్ ర్యాగింగ్ చేయడం నిజమే అని తేల్చిన కమిటీ. ఫిబ్రవరి 9 నుండి 19 వరకు హైదరాబాద్ బుక్ ఫేర్. ప్రతి ఏడాది మాదిరిగానే ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహణ. ఇండోనేషియాను కుదిపివేసిన భారీ భూకంపం. తలౌడ్ ద్వీపంలో 6.7 తీవ్రతతో నమోదు. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై హైదరాబాద్ లో కేసు. నా కెరీర్ నాశనం చేస్తానని బెదిరించాడు. లలిత్ మోదీపై బౌలర్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు. భారత్ వేదికగా తొలిసారి యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సెషన్. మొట్టమొదటిసారిగా అధ్యక్షతతో పాటు ఆతిథ్యం ఇవ్వనున్న ఇండియా. సంగారెడ్డిలోని సైన్స్ ఫేర్ ను ప్రారంభించిన కలెక్టర్. విద్యార్థుల ఆలోచన శక్తికి ప్రయోగాలు పదును పెడతాయన్న కలెక్టర్. పి గన్నవరం నియోజకవర్గం టీడీపీ ముఖ్య నాయకుల సమావేశం. స్థానికులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్. విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత. డిమాండ్లు నెరవేర్చాలంటూ టీచర్లు ధర్నా. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.